ఇంత క్లియర్ గా సాక్ష్యం కనపడుతుంటే ఇప్పుడేమంటారు? రాజీవ్, అసలు ఆ ఫోటో నా బ్యాగ్ లోకి ఎలా వచ్చిందో కూడా నాకు తెలీదు. నేను ఆ ఇంటిని పెట్టలేదు. అంటే ఏంటి మీ ఉద్దేశం? జ్యోతిని నమ్మించడానికి నేనే ఇదంతా చేసి మీ బ్యాగ్ లో పెట్టానంటున్నారా? అలా అని నేను అనడం లేదు. శారద అలాంటిది కాదు బాబు. అసలేం జరిగిందంటే... వద్దు జల్జక్క, చెప్పనివ్వు శారద. ఎప్పటికైనా నిజం తెలియాలి కదా. ఇప్పుడు మాత్రం వద్దు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం యాక్టింగ్ చేస్తున్నారు ఇద్దరు? ఈవిడ గారేమో వద్దులే అక్క అనడం, ఆవిడ గారేమో ఆపడం. ఆపండి మీ డ్రామాలు. జ్యోతి గారు, నా శత్రువుల దగ్గర మీరుంటే మీ మనసు కూడా పాడైపోతుంది. ఒక్క క్షణం కూడా మీరు ఇక్కడ ఉండొద్దండి. నాతో రండి, మన ఇంటికి వెళ్ళిపోదాం. అమ్మ నేను ఎలాగైనా ఒప్పిస్తాను. దొరబాబుకి శారదమ్మ మీద ఉన్న అనుమానాలన్నీ నేను ఎలాగైనా మారుస్తాను. ఏంటి ఆలోచిస్తున్నారు? నాతో వస్తారా రారా? వస్తాను దొరబాబు. అయితే బ్యాగ్ తీసుకోండి, వెళ్దాం. పదండి దొరబాబు. శారదమ్మా, జల్ చెప్తా. వెళ్ళొస్తాను. మంచిదమ్మా, జాగ్రత్త. నిజం చెప్తుంటే నన్ను ఎందుకు ఆపేవు శారద? నీ భర్త శివరాం తన తండ్రిని చెల్లిని చంపేశాడని చెప్తే సరిపోయేది కదా. రాజు నీ మీద అన్ని నిందలు వేస్తుంటే కూడా ఎందుకు నిజాన్ని దాచాలనుకుంటున్నావు? రాజీ ఉన్న కోపంలో, ఆవేశంలో మనం ఇప్పుడు నిజం చెప్పినా నమ్మడు జల్జక్క. ఇలా నోటితో కాదు, నేను నిర్దోషినని, నా భర్త శివరాం నేరస్తుడని సాక్ష్యాధారాలతో నిరూపించాలి. అప్పుడే నమ్ముతాడు. అందుకే వద్దన్నాను. మేడం, ఏంట్రా పరిస్థితి? చాలాసేపు నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాను మేడం. వేరే రూట్లో ఏమైనా వెళ్ళారేమో? వేరే రూట్లో వెళ్లే ఛాన్సే లేదు. అదే రూట్లో వస్తాడు. నేను చెప్పిన విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. కారుకి డ్యామేజ్ కాకూడదు, లోపలున్న వ్యక్తికి ఎలాంటి దెబ్బలు తగలకూడదు, కానీ యాక్సిడెంట్ అనుకోవాలి. నేను చూసుకుంటాను మేడం. దీంతో జ్యోతి మెళ్ళో తాళి ఉండటం వల్లే రెగ్యులర్ గా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయన్న నమ్మకం ఇంకా బలపడాలి ఆ మాధవికి. శారదమ్మతో మీరెలా మాట్లాడి ఉండాల్సింది కాదు దొరబాబు. జ్యోతి గారు, మీరు ముందు శారదని వెనకేసుకురావడం మానేయండి. మీరు తాళి తీసేస్తేనే నేను బ్రతుకుతాను అని పంతులు గారు చెప్పినా, మా అమ్మ దాన్ని బలంగా నమ్మి ఎంత మొత్తుకున్నా నేను మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్తున్నాను. దయచేసి ఇంటి దగ్గర ఆ శారదమ్మ ప్రస్తావన తీసుకురాకండి. అప్పుడే నేను మీకు సపోర్టుగా ఉండగలను. ఇద్దరం కలిసి తాళి తీయకపోయినా ఏమీ కాదు అని నిరూపిద్దాం. అయ్యో దొరబాబు,
కుడికన్ను ఎదురుతుందేంటి? ఏం కీడు జరగబోతోందో ఏంటో. బయట నించున్నారేంటి ఆంటీ? మీరు ఇంట్లో లేరు, మనసు బాలేదు, అందుకే బయటకొచ్చి నిలబడ్డాను. ఇంతకీ నువ్వెక్కడికి వెళ్ళావు? నీలాంబరి ఆంటీ ఇంటికి వెళ్ళేసి వస్తున్నాను. రాజీవ్ ఇంకా ఇంటికి రాలేదా? వద్దు వద్దు అన్నా జ్యోతి దగ్గరికి వెళ్ళాడు కదా. ఒంటరిగా వెళ్ళొద్దు అంటే నా మాట వినడు కదా వాడు. నాకేమో ఇందాకటి నుంచి నాన్ స్టాప్గా కుడికన్ను అదురుతోంది. ఏం అనర్థం జరుగుతుందో ఏంటోనని భయంగా ఉంది. మన ఇంటికి ఈ టైంలో ఆటోలో ఎవరు వచ్చారత్తయ్య? నాకు మాత్రం ఏం తెలుసు, నేను కూడా నీతోనే కదా ఉన్నాను. వీడేంటి కారులో వెళ్ళి ఆటోలో వస్తున్నాడు? నాకు మాత్రం ఏం తెలుసు అత్తయ్య, నేను కూడా మీతోనే ఉన్నానుగా. కౌంటరా? ఆ, పదండి. రాజీవ్ దీన్ని వెంట పెట్టుకుని వచ్చాడేంటి అత్తయ్య? ఊరికే రాలేదు, బ్యాగ్ కూడా పట్టుకొని వచ్చింది. రండి జ్యోతి గారు. రే, దీన్ని వెంట పెట్టుకుని వచ్చావేంటి? దీని తోడు నీకొద్దు అని చెప్తుంటే నా గోడు నీకు అర్థం కావడం లేదా? అసలు నా మాట అంటే లెక్కలేదా నీకు? నేనంటే విలువలేదా? ఎందుకురా ప్రతిసారి నా మాట దాటేసి దీని పక్షానే ఆలోచిస్తున్నావు? బయటేంటమ్మా, లోపలికి వెళ్దాం పద. అది గనక గడపలో కడుగు పెడితే మీరు గోడకేసి మాడు పగలగొట్టుకుంటారా? ఆహా, జ్యోతి గారు మీరుండండి, నేను మాట్లాడతాను. చూసావరా చూసావరా దాని పొగరు? అది నాకే సెటైర్లు వేస్తోంది. ఆర్గ్యుమెంట్స్ అనవసరం రా. నువ్వు మాత్రమే లోపలికి రా. దాన్ని నట్నుంచటే పంపించేసి. అది కాదమ్మా. రాజీవ్, నాకు నచ్చ చెప్పాలని చూడకు. నేను కన్విన్స్ కానురా.